సార్ నమస్తే అండి. నమస్తే. మీరు ఈ పాల అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ కదా, పనసయ్య గారు కదండి? అవునండి, అవును. ఓకే సార్, ఈ కల్తీ పాలు దీనికి సంబంధించిన మీ వివరణ ఏంటి? కల్తీ పాలు గురించి మొత్తం అంతా ప్రభుత్వం చర్య తీసుకుంటుందండి. కల్తీ అన్నది ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ఇంకా నిర్ధారణ రాలేదండి. గవర్నమెంట్ సైడ్ కూడా రాలేదండి. అయితే మాకు తెలుసుండగా అతను మా సంఘ సభ్యుడు కాదండి. గణేష్ అన్న అతను సంఘ సభ్యుడు కాదండి. అయితే మేము ఒరిజినల్గా గేదె పాలు వాడుతున్నామండి. ఈ గేదె పాలు మేము కొంటామండి రైతుల దగ్గర. ఈ గేదె పాలు అన్నది 8 గంటల వరకు ఉంటాయండి. పాలు గేదె దగ్గర తీసిన కాడి నుంచి 8 గంటల వరకే పని అవుతాయండి. 8 గంటలు దాటితే పాలు పొయ్యి మీద పెడితే పాలు ఇరిగిపోతాయండి. అంటే ఒరిజినల్ గేదె పాలు. అంటే మేమేమంటామంటే ఇదే రకంగా ప్యాకెట్స్ కూడా జరుగుతున్నాయండి. అవి 36 గంటలు, 24 గంటలు, 28 గంటలు, 20 గంటల పైన ఉంటున్నాయండి. అవి మరి ఎలా ఉంటున్నాయి ఏంటన్నది ఆ ప్యాకెట్ కంపెనీ వారికి తెలియాలి, వాళ్ళకి తెలియాలండి. మరి కొనుక్కున్న కస్టమర్కి తెలియాలి. ఈ ఒరిజినల్ గేదె పాలు అన్నవి 8 గంటలు తప్ప 8 గంటల తర్వాత ఆగండి ఇరిగిపోతాయి. మేము ఒరిజినల్ తీసుకొస్తామని మన నెంబర్స్ 850 మంది ఉన్నారు. ఓకే, మీ అసోసియేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి మీ సభ్యులు ఎంతమంది? ఇప్పటి వరకు ఇటువంటి సమస్యలు ఏమైనా వచ్చాయా? 1946లో సంఘం పుట్టబడిందండి. 1946లో సంఘం పుట్టబడితే 46 కాడి నుంచి అంతకుముందు 10 సంవత్సరాల ముందు పాలవర్తకులందరూ కూడా పాలకి హోటళ్ళకి గొడవలు వచ్చి దీనికి ఒక యూనియన్ కావాలని మా పెద్దలు అంతా కూడా ఒక యూనియన్ తయారు చేసి 1946లో సంఘం కింద పెట్టారు. సంఘం రిజిస్టర్డ్ నెంబర్ చేయించి రిజిస్టర్డ్ పెట్టారు. రిజిస్టర్డ్ నెంబర్ కూడా ఉందండి అక్కడ. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనాడు మా నాన్నగారు పోసారు పాలు, మా నాన్నగారి తర్వాత మేము పోసేవాడిని, మేము మా తరఫున అబ్బాయిలు కూడా పోస్తున్నారు. అయితే ఆ 3 తరాలు వెళ్ళినా ఒకే ఇంట్లో పాలు పోయడం జరుగుతుందండి. ఎక్కడ ఎప్పుడు కూడా ఏ రకమైన కంప్లైంట్ రాలేదని ఇప్పుడు వచ్చి ఈ అడ్డాలు గణేష్ అన్నది ఒక్కడే కంప్లైంట్ వచ్చిందని అతను సంఘంలో లేడండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ డైరీ వారు డైరీ వారు ఆయన చైర్మన్ గారు మొన్న మాట్లాడుతూ ఏమన్నారంటే మీ ప్రైవేట్ పాలు కల్తీ ఈ ప్రైవేట్ పాలు వాడకండి, కంపెనీ పాలు వాడండి అని చెప్పేసి మీరు చైర్మన్ గారు చెప్పారండి లైవ్లో, TV9 లైవ్లో. ఇప్పుడు నేనేమంటానంటే అండి, అదే పాలోళ్ళకి డైరీ ఫస్ట్ రాజమండ్రిలో పాలోళ్ళకి డైరీకే పోటీ పడిందండి. ఈ పాలోళ్ళు ఒరిజినల్గా పాలు పోయటం, ఇంటింటికి వెళ్ళి పాలు పోయటం, ఈ ఒక నమ్మకం మీద డైరీ మూతపడిందండి. మూతపడితే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ దానికి కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయించారండి. రీఓపెన్ చేయించిన తర్వాత అదే వేరే ప్యాకెట్లు కంపెనీ పడగొట్టాలని ఆలోచనతో ఏ ఆలోచన చేశారండి. అది అలాగే ఓపెన్ చేసిన ఎన్ని డైరీలు వచ్చినా మా పాలవర్తులు ఎవరో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఒక మనిషికి వచ్చి 100 లీటర్లు, 60 లీటర్లు, 70 లీటర్లు పాలు తెస్తారండి. ఒక లీటర్ చెప్పును పోతారండి, 1/2 లీటర్ చెప్పును పోతారు, 2 లీటర్లు చెప్పును పోతారు, 3 లీటర్లు చెప్పును. ఓకే, మా నాన్నగారే కదండి, అలాగే నా పాలవర్తకులు తండ్రులు అందరూ చేసిన వ్యాపారం చాలామంది కొడుకులు చేస్తున్నారు, మనవాళ్ళు చేస్తున్నారండి. అలా కొనసాగుతూ వచ్చిందండి. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఈ పాల కోసం ఈ వివాదంలో చాలా చోట్ల మీ డైరీలో ప్రైవేట్ వాళ్ళు కూడా యూరియా అది కలుపుతున్నారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అదే అసలు గవర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చి నిర్ధారణ లేదండి. అది కలపడం అన్నది అక్కడ ఎప్పుడు జరగలేదండి. ఎక్కడ కూడా జరిగే అవకాశం కూడా లేవండి. ఎందుకంటే పల్లెటూరు నుంచి రైతులు తాగ్గా మిగిలిన పాలు పోసేవారండి, టౌన్లో తీసుకొచ్చి అమ్ముతామండి ఇంతవరకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఏవైతే ప్యాకెట్ పాలు గురించి మీరు కొద్దిగా అంటే వాళ్ళ వ్యతిరేకంగా మీరు మాట్లాడారు. ఈ ప్యాకెట్ పాలు కొన్ని చోట్ల రాజమండ్రిలో సుమారు తెల్లవారుజామున 2 గంటలకల్లా వచ్చేసి 400-500 లీటర్లు ఒక చోట ఉండి కలెక్ట్ చేసుకుని మళ్ళీ 5 అయ్యేసరికి పల్లెటూరుకి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ తీసుకొస్తున్నారు. అది మీ వాళ్ళ కాదా? కాదండి, మా వాళ్ళు కాదండి, మా సంఘ సభ్యులు కాదండి, మా పాలవర్తకులు కాదండి. అంటే మీ పాలవర్తకులు ఎవరో కూడా ఈ ప్యాకెట్లు మామూలు పాలు కల్తీ చేయరా? అంత అవసరం లేదండి. ఇవాళ పాలు ఉండే కదండి, పాలు ఉన్న రోజులు అంత అవసరం లేదండి.
ఎప్పుడు కూడా పాలు ఉంటాయండి, ఉన్న కాడికి పోస్తారండి. ఏమన్నా అమ్మగారు ఇవాళ పాలు లేవని చెప్పేసి ఆపేసి మళ్ళీ మన్నాడు ఇవాళ ఇల్లు పోసిన పాలు అంతేగాని కలిపి ఎవరు అవసరం లేదండి. మరి ఇప్పుడు వాదనంతా కూడా ఆ ఫ్రిడ్జ్ లీక్ అయిందని ఒక ఇది వచ్చింది, ఫ్రిడ్జ్లో లీక్ అయ్యి లిక్విడ్ వచ్చింది బయటకు అని చెప్పేసి, మామూలుగానేమో కల్తీ పాలు అన్నారు. ఏది నిర్ధారణకు వస్తారో దీనికి మీ సమాధానం ఏంటి? అది గవర్నమెంట్ వారు నగా చేశారండి. గవర్నమెంట్ వారు ఆఫీసులో ఉన్నారు, ఆఫీసులో అంతా వర్క్ చేస్తున్నారండి. అయితే నాకు తెలిసినగా ఈ ఒక గణేష్ అన్న అతన్ని ఒక ఇన్ని మన పాల సైకిల్ అతని వల్ల ఆ ఎఫెక్ట్ పాలోళ్ళ మీద పడింది తప్పండి అతనికి సంఘానికి సంబంధం లేదండి. విషయం ఏంటంటే ఇంకా అతన్ని సరిగా నిర్ధారించలేదండి. ఇది కల్తీ కలిసింది, ఇది ఇలా అయింది, ఏం జరిగింది అని చెప్పేసి అతన్ని మన పోలీసు వారు ఎంక్వైరీ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు ఆయన గణేష్ అనే వ్యక్తి తెచ్చిన అన్ని పాలలోనూ కల్తీ జరిగిందా, ఒక క్యాన్లోనే జరిగిందండి? అంటే మాకు మీడియా ద్వారా తెలిసిందండి. మా పాలలు చెప్పుకోవడం వల్ల కొంత తెలిసింది ఏంటంటే ఒక క్యాన్లో మన ఫ్రిడ్జ్ అది లిక్విడ్ ఫ్రిడ్జ్ వాడటం వల్ల, అంటే చాలామంది సాల్ట్ వాటర్ ఫ్రిడ్జ్ వాడతారండి. వాళ్ళు లిక్విడ్ ఫ్రిడ్జ్ తయారు చేశాడండి. ఆ తయారు అయిన ఆయన వెంకటేశ్వరరావు, ఆ వెంకటేశ్వరరావుని కూడా తీసుకొచ్చి పోలీసు వారు పరిశీలిస్తున్నారండి. మరి ఇప్పుడు పోలీస్ వారికి మీరు లేదా ప్రభుత్వ అధికారులకి ఏ విధంగా సహకరిస్తున్నారు ఈ కల్తీ పాలు విషయంలోని నిజ నిర్ధారణ? పోలీసు వారు మాకు సహకరించారండి. అంటే ఆ ఒక్క గణేష్ అన్న అతన్ని నిబంధించి కార్యక్రమం చేసి నగ పెట్టి మాట్లాడుతున్నారు తప్పండి మిగిలిన వాళ్ళంతా కూడా మిగిలిన పాలవర్తకులు ఎవరు ఇబ్బంది పెట్టే అవకాశం లేదండి. ఓకే, ఫైనల్గా మీరు చెప్పేది ఏంటండి? ప్రజలుగా చెప్పేది అండి, మేము ఒరిజినల్ మా సైకిల్ పాలు అన్నది ఒరిజినల్ పాలండి. ఈ ఒక పాల సంఘంలో 850 మంది నంబర్స్ ఉన్నారండి. మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే మాకు నంబర్స్కి ఐడెంటిటీ కార్డు ఇవ్వమని మేము గవర్నమెంట్ కూడా కోరుతామండి. మీడియా రూపంగానే ఆఫీస్ రూపంగా వెళ్ళండి, పెద్దవాళ్ళు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కలాలని మా కమిటీ నంబర్స్ మేము ఒక మీటింగ్ వేసుకుని మాట్లాడుకోవడం జరిగిందండి.